బిజీగా పర్యటిస్తున్న మంత్రి నారా లోకేష్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ కోటి సంతకాల సేకరణ. ఇలాంటి టాప్ 10 ఏపీ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీకి చేరుకున్న మంత్రి లోకేష్ టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో ఎంపీలతో చర్చించారు. అనంతరం కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, ధర్మేంద్ర ప్రధాన్తో లోకేష్ సమావేశం కానున్నారు. ఏపీలో విద్య, ఐటీ శాఖకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు లోకేష్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టింది. ఏపీలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలను ప్రత్యేక వాహనాల్లో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తున్నారు. వైసీపీ చేపట్టిన ఈ ర్యాలీలో మాజీ మంత్రి పేర్ని నాని, మచిలీపట్నం వైసీపీ ఇన్ఛార్జ్ పేర్ని కిట్టు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 509 కోట్లతో పోలీస్ శాఖకు సంబంధించిన భవనాలు నిర్మించుకుంటున్నామని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కళ్యాణం శివ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇప్పటికే అనేక మోడల్ పిఎస్లను నిర్మించామని తెలిపారు. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని, లేని పక్షంలో నెల్లూరు జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులో విద్యార్థినులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక టవర్ క్లాక్ సెంటర్ వద్ద మానవహారం నిర్వహించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జేఏసీ నేతలు కోరారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని స్థానిక శ్మశాన వాటిక వద్ద శుభ స్వీకరణ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొని భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఒంగోలులో వాజ్పేయి విగ్రహం ప్రారంభోత్సవంలో రాసుకున్న రాజకీయ వివాదానికి ఎట్టకేలకు తెరపడింది. ఎట్టకేలకు వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ శిలాఫలకంపై మేయర్ గంగాడ సుజాతపైను నగర కమిషనర్ చేర్చడంతో వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. ఆ తర్వాత గంగాడ సుజాతకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ కొనసాగుతోంది. భవానీల దీక్ష విరమణ కార్యక్రమం నేటితో ముగియనుంది. దీంతో పెద్ద సంఖ్యలో భవానీ భక్తులు ఇంద్రకీలాద్రికి క్యూ కడుతున్నారు. దీంతో ఆలయం మొత్తం దుర్గమ్మ నామస్మరణతో మారుమోగుతోంది. గిరి ప్రదక్షిణ చేసి దీక్ష విరమిస్తున్నారు భవానీ భక్తులు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయన్నారు. ఇక మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా టోకెన్లు కేటాయించామని తెలిపారు. ఏలూరులో జరుగుతున్న గంగానమ్మ జాతరలో మంత్రి అనిత పాల్గొన్నారు. తూర్పు పడమర వీధుల్లో జరిగిన జాతర కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ తో పాటు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. తిరుమల శ్రీవారిని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ శ్రీవాత్సవ్ దర్శించుకున్నారు. వీరు కాకుండా ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.